అందరికీ నమస్తే అండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేస్తే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా షేర్ అవుతాయనే ఉద్దేశంతో మనం చెప్తా ఉన్నాం. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడేలో జాతీయ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా వ్యాఖ్యానిస్తూ ఆయన మాట్లాడడం. సో అలాగే మన రాష్ట్రంలో రాజధాని కడతా ఉన్నారు. సో దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఏం జరిగిందంటే, యాంకర్ అడిగినటువంటి క్వశ్చన్కి అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఒక గుదిబండ లాంటిది. ఆ గుదిబండ అనేది ముందుకు వెనక్కి కదలనివ్వకుండా ఆయన్ని మధ్యలోనే ఉంచేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయితే నారా లోకేష్ గారి గురించి యాంకర్ అడిగినప్పుడు నారా లోకేష్ గారి గురించి అడగడం జరిగింది. నారా లోకేష్ గారు ఓన్లీ యంగ్ ఏజ్, చంద్రబాబు నాయుడు గారు మహా సీనియర్, నేను కరెక్ట్గా రాజకీయాలకి పనిచేసే వయసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పడం జరిగింది. అంటే లోకేష్ గారు యంగ్ ఏజ్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారేమో రాజకీయాల వయసు దాటేసింది అని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే అమరావతి అనేది ఒక గుద్దుబండ, అది చంద్రబాబు నాయుడు గారిని ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఆయన్ని ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే అనేక సార్లు సోషల్ మీడియాలో గట్టిగా వర్షాలు వచ్చినప్పుడు అమరావతి నీట మునిగిపోతుందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారాగా కొన్ని ఫోటోలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి ఎక్కడ మునిగిపోయింది, మేము అమరావతిలోనే ఉన్నాం కదా, మేము అమరావతిలోంచి మేము మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏమీ లేని చోటన ఖాళీ ప్రదేశాన్ని తీసుకొని వాళ్ళు నిర్మాణాలు చేపట్టి ఇదే అమరావతి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆల్రెడీ అభివృద్ధి అయినటువంటి వైజాగ్ని తీసుకొని దాన్ని మన క్యాపిటల్గా, దాని చుట్టుపక్కల కొంత భూమిని సేకరించి మన క్యాపిటల్గా పెట్టుకుంటే అది తొందరలోనే నిర్మాణం అనేది పూర్తిగా వేగవంతంగా అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అది వాతావరణానికి అనుకూలించలేనటువంటి ప్లేసు ఏదైతే అమరావతిగా తీసుకుంటున్నారో అని చెప్పేసి, అంటే వాతావరణం అంటే గట్టిగా వర్షాలు కురిసినప్పుడు నీట మునిగిపోతూ ఉందని చెప్పేసి మనం అనేక సార్లు వీడియోల్లో, ఫోటోల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంది. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలాగే రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా మంచి సంబంధాలు ఉంటాయి, గురు శిష్యులు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. సో ఏంటంటే, గురు శిష్యులు అయినా ఏదైనా సరే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏంటంటే, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన. అయితే ఇక్కడ ఒక స్టేజీకి వచ్చే వరకే సంబంధాలు ఉంటాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఎంతో జగన్మోహన్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి స్థాయి కూడా అంతే. సో ఏంటంటే, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మాకు బలం ఏంటంటే హైదరాబాద్ అని రేవంత్ రెడ్డి గారు ఆ ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మంచి సంబంధాలు ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు. కానీ ఏంటంటే, ఆయన రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు.